బెంగళూరు దేశంలోనే అతిపెద్ద నగరం. ఈ నగరం ఐటీ కంపెనీస్ కి మారు పేరు. ఒక్క బెంగళూరు సిటీలోనే 25,000కి పైగా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు ఒక కొత్త ఐటీ స్టార్టప్ ను స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 5 నుంచి 6 అరబ్ డాలర్ల ఫారెన్ మనీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ నగరం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. ఇంకా సరిగ్గా సమ్మర్ రాలేదు, అప్పుడే బెంగళూరులోని ప్రజలకు తాగేకి నీళ్లు కూడా లేవు. ప్రస్తుతం ఇక్కడ వెహికల్స్ ను కడగడం బ్యాన్ చేశారు. ఎవరైనా వాటర్ ను వేస్ట్ చేస్తే 5,000 జరిమానం తప్పదు. ఎందుకు బెంగళూరుకి ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏమిటి? ఈ వాటర్ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. బెంగళూరులో వాటర్ సమస్య సమ్మర్ వలన కాదు. ఈ నగరంలో ప్రతి సీజన్ క్లైమేట్ ఒకేలాగా ఉంటుంది. బెంగళూరులో ఉండే ఒకతను న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ వాళ్ళ ఏరియాలో గత 6 నెలలుగా వాటర్ లేవు అని తెలిపారు. వాటర్ ట్యాంకర్స్ ని కొనాల్సిన పరిస్థితి బెంగళూరులో ఉందని చెప్పారు. అంటే చలికాలం ముందు నుంచి బెంగళూరులో వాటర్ అనేవి లేవు. ఇంకో అతను సమ్మర్ వలన ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. ఒక వాటర్ ట్యాంక్ కొనాలంటే 2,000కి పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి బెంగళూరులో ఉంది. ఇది బెంగళూరు పరిస్థితి ఒకటే కాదు, ఈ సమస్యను బెంగళూరులో ఉన్న చుట్టూర ప్రాంతాలు కూడా ఎదుర్కొంటున్నాయి. అకార్డింగ్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్ రిపోర్ట్, తుమ్కూరుకి చెందిన 746 విలేజెస్ లో ఉన్న బోర్వెల్స్ ఎండిపోయాయి. అర్బన్ బెంగళూరులో ఉన్న విలేజెస్ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ సమస్యను కర్ణాటకకి చెందిన డిప్యూటీ సీఎం కూడా ఎదుర్కొంటున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? బెంగళూరు నగరం వాటర్ కోసం కావేరీ నదిపై ఆధారపడుతుంది. ప్రతిరోజు దాదాపు 168 crore లీటర్స్ నీళ్లు బెంగళూరు సిటీకి అవసరం. కానీ కేవలం 145 లీటర్స్ క్రోర్స్ మాత్రమే కావేరీ నది బెంగళూరుకి ఇయ్యగలదు. అంటే ఇంకా 23 crores లీటర్స్ వాటర్ బెంగళూరుకి అవసరం ఉంది. ఈ అవసరాన్ని బోర్వెల్స్ ద్వారా అడ్జస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కావేరీ నదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి. ఫార్మర్స్ కి కూడా నీళ్లు లేవు. దీంతో అందరూ బోర్వెల్స్ ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీంతో ఇవి కూడా ఎండిపోయినాయి. ఈ సమస్య మెల్లమెల్లగా ఇంకా పెరుగుతుంది. బెంగళూరులోని మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ బెంగళూరు వాటర్ సప్లైస్ స్విచ్ బోర్డ్ రిపోర్ట్ ద్వారా 14781 బోర్వెల్స్ ఉన్నాయి. దీనిలో 6997 ఎండిపోయినాయి. ఇంకా మిగతావి కూడా మెల్లగా ఎండిపోతున్నాయి. ఇది ఒకటే కాదు, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అథారిటీ రిపోర్ట్ ద్వారా మార్చ్ అయిపోయేలోపు తుంగభద్ర, ఘాట్ ప్రభ, మాల్ ప్రభ, అల్మటి, నారాయణపూర్ ఇవి మెయిన్ జలాలు. ఇవి కావేరీ ద్వారా నిండిపోతాయి. కానీ ఇప్పుడు ఈ జలాలు కూడా ఎండిపోయినాయి. ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఇంకో కారణం పెరుగుతున్న జనాభా. బెంగళూరులో పాపులేషన్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. ఇన్ ఇయర్ 2011 బెంగళూరు పాపులేషన్ 86 lakhs, కానీ ఇప్పుడు 1 crore ఉంది. 2025లో ఈ జనాభా 1.25 crore చేరుకోవచ్చు అని అంచనా వేశారు. ఇప్పుడు ఈ పాపులేషన్ ఉండేకి ఇల్లు కూడా అవసరం. దీంతో బెంగళూరులోని గ్రామాలను కూడా కాలనీగా మారుస్తున్నారు. ఒకప్పుడు బెంగళూరుని గ్రీన్ సిటీ అనేవాళ్ళు. క్లైమేట్ కూడా బాగుండేది, గ్రీనరీ ఉండేది. కానీ ఇప్పుడు ఈ క్లైమేట్ అనేది మారిపోతుంది. అకార్డింగ్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, గత 4 డెకేట్లుగా వాటర్ బాడీస్ లో 78% తగ్గుదల వచ్చింది. గ్రీన్ కవర్ లో 88% తగ్గుదల వచ్చింది. ISS కి చెందిన రామచంద్రం మీడియాతో చెప్పారు, కాంక్రీట్ ప్లేసెస్ పెరగడం వల్ల దీంతో గ్రీనరీ తగ్గిపోయింది. గ్రౌండ్ వాటర్ లో తగ్గుదల వచ్చింది. దీనికి కారణం కాంక్రీట్ ప్లేసెస్ పెరగడం. భూమిలో నీళ్లు అనేవి పోలేవు. ఇన్ ఇయర్ 2017 కర్ణాటక ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నారు అంటే 847 ల్యాండ్స్ లో 746 ల్యాండ్స్ ను కబ్జా చేశారు. ఈ కారణాల వల్ల ఈరోజు బెంగళూరు వాటర్ క్రైసిస్ ని ఎదుర్కొంటుంది. కావేరీలో నీళ్లు తగ్గడం, కాంక్రీట్ పెరగడం, ఓవర్ పాపులేషన్ వలన బెంగళూరు ఈ రోజు ఈ ప్రాబ్లం ను ఫేస్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పేది ఏమంటే, కావేరీ నదిలో ఒక డ్యామ్ నిర్మాణిస్తే ఈ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయగలం అన్నారు. కానీ కావేరీ కోసం తమిళనాడు, కర్ణాటక మధ్య వివాదం జరుగుతుంది. దీని వల్ల ఈ రోజు వరకు డ్యామ్ కట్టలేకపోయారు. ఇవన్నీ కాకుండా బెంగళూరు గవర్నమెంట్ ఇప్పుడు వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయడం కోసం 200 crore బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ వాటర్ క్రైసిస్ దూరం చేయడం కోసం కావేరీ ప్రాజెక్ట్ 5500 crore ఖర్చు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయే లోపు 2024 డిసెంబర్ అవ్వచ్చు. దాని తర్వాత బెంగళూరులో పరిస్థితి బాగుపడచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్స్ ను కామెంట్ ద్వారా తెలుపు.